అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిన నీళ్లతో. ఎవరున్నారు అందులో? ఆ దోణిలో యేసుప్రభు వారు ఉన్నారు. దోణిలో యేసుప్రభు వారు ఉండగా కూడా ఆ దోణి మీద అలలు కొట్టబడుతున్నాయి. సముద్రం మీద పొంగొచ్చింది. అక్కడ ఎవరున్నారు? అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిన. ఆయన దోణి అమరమున తలగడి మీద, బ్రాకెట్లో ఏముందంటే తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనని లేపి, బాధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనను అడిగిరి. అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైను. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా? అప్పుడు ఏమంటున్నాడు ప్రభువారు? మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా? ఆయన పడుకొని ఉన్నాడు ఆ దోణిలో. ఆయన దోణిలో ఆయన ఉండగా కూడా అలలు కొడుతూ ఉన్నాయి. శిష్యులందరూ అంటూ ఉన్నారు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అంటూ ఉన్నారు. ప్రభువారు అన్నాడు, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా? మీకు నమ్మకం లేదా? అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో ఏం చెప్తారంటే, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? ఏమన్నారమ్మా? అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు అన్నాడు. ముందు మాట ఏం చెప్పాడు? మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 37వ వచనంలో. మత్తయి సువార్త 8 మార్కు సువార్త 4:37 అన్నాడు. మత్తయి సువార్త 8:26 అంటాడు కదా, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచున్నారు అంటూ ఉన్నాడు. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నారు కదా, అపాయకరమైన స్థితిలో వారు ఉన్నారు. ఏ స్థితి అన్నది? అపాయకరమైన స్థితిలో ఉన్నారు. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు కదా, మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. అక్కడ విశ్వసించిన వారిలో అనేకులు, సుమారు 72 మంది వెళ్ళిపోయారండి. ఎంతమంది అమ్మా? ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? ఇదిగో ఈ శరీరం తినాలి, ఈ రక్తం త్రాగాలి, నా శరీరం తిని నా రక్తం త్రాగితే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు, ఇది నిశ్చయముగా మీకు చెప్తున్నాను. ఆ రోజున మన్నా తిని మీ పితరులు చనిపోయారు. ఏది? ఈ శరీరం తినేటువంటి వాడు, ఈ రక్తం త్రాగేటటువంటి వాడు చనిపోయినా కూడా తిరిగి బ్రతుకుతాడు అన్నాడు. కనుక ఈ మాటలేంటి? శరీరం తినడం ఏంటి, రక్తం త్రాగడం ఏంటి, ఇవి కఠినంగా ఉన్నాయి, ఎవడ పాటించగలడు అన్నారు. అని ఎంతమంది వెళ్ళిపోయారండి? 72 మంది వెళ్ళిపోయారట. ఇప్పుడు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఆ ప్రభు ఆ దోణిలో ఉన్నాడు, అలలు కొడుతున్నాయి, మంచిదే కాదనట్లేదు, కానీ అందులో ప్రభువారు ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయాడు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. ఇక్కడ అల్ప విశ్వాసులారా అన్నాడు. మీ నమ్మిక ఎక్కడ? మీరు ఇంకనూ నమ్మిక ఉంచలేదా? మీరెందుకు భయపడుచున్నారని చెప్పేసి ప్రభువారు చెప్తున్నాడు. అంటే ప్రభువుని మనం చూడవలసినటువంటి స్థితిలో మనం చూడలేకపోతున్నామేమో. అందుకే మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 ఎప్పుడు మనం చెప్పే మాట. మత్తయి సువార్త 14:28 అంటాడు, పేతురు అంటూ ఉన్నాడు, అప్పటి వరకు చాలా తుఫాను ఉంది, చచ్చిపోతామేమో అనుకుంటూ ఉన్నారు. అల్లాడిపోతున్న స్థితిలో ఆ తెల్లవారుజామున ప్రభువారు మరి నడుచుకుంటూ వచ్చాడు సముద్రం మీద నుంచి. సముద్రం మీద నడుచుకుంటూ వస్తే భూతం అంటూ ఉన్నారు. భయపడకండి అన్నాడు ప్రభువారు. అప్పుడు పేతురు వెంటనే రియాక్ట్ అవుతూ అన్నాడు, ప్రభువా, 28వ వచనం, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అతనితో చెప్పు. నీవే అయితే ప్రభువా, నీవైతే నేను కూడా నడవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. నీవే అయితే అంటే మీరు ఆలోచించండి. వెంటనే ఏం చెప్పాడంటే నడవమన్నాడు. ఆయన ప్రభువుని చూస్తున్నంతసేపు నడుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే గాలి తుఫాను, గాలిని చూచాడో, బాధలను చూచాడో, అనారోగ్యాన్ని చూశాడో, ఇబ్బందులను చూశారో, పక్కోళ్ళని చూశారో, మునిగిపోసాగి అంటే అల్ప విశ్వాసి ఏమన్నాడు? నీ విశ్వాసం ఎక్కడ? అల్ప విశ్వాసులారా. ప్రభువుని మనం నమ్మవలసినటువంటి స్థితిలో నమ్మలేకపోతున్నామేమో. ఆయన గొప్ప దేవుడని ఏం చెప్తాడంటే 145వ కీర్తన 3వ వచనంలో అన్నాడు, యెహోవా మహత్యము గలవాడు,
ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. ఏం చెప్తాడమ్మా? దేవుడు మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది అన్నాడు. 145వ ఇదే కీర్తనలో 9వ వచనంలో కిందకు వస్తే యెహోవా అందరికీ ఉపకారి అని వ్రాయబడింది. యెహోవా అందరికీ ఉపకారి అని వ్రాయబడింది. అదే కీర్తన 48:1 అంటాడు కదా, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పట్టణమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఆయన గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, ఆయన అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. అందుకే నిన్న మొన్న మేము వాక్యం ధ్యానం చేస్తూ మత్తయి సువార్త ధ్యానం చేసినప్పుడు మేము కొన్ని రాసుకున్నాం. ఆ యొక్క గూగుల్ మీట్లో నాకు తెలిసి 4-5 ఈ మాటలు రాసుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు, ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 9వ వచనం ఈ మాట మనం చూసాం. తర్వాత ఆయన విశ్రాంతి దినము కంటే గొప్పవాడు, ఆయన విశ్రాంతి దినములకు ప్రభువు అని వ్రాయబడింది మత్తయి సువార్త 12:8. అలాగే మత్తయి సువార్త 12:41 చెప్తాడు కదా, ఆయన యోహాను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు. ఎవరమైనా యోనా కంటే గొప్పవాడని వ్రాయబడింది. అదే అధ్యాయంలో ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. చూడండి, నా మాటలు కదా, ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 6లో చూసాం కదా, ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. ఎవరికంటే గొప్పవాడమ్మా? ఆయన దేవాలయం కంటే గొప్పవాడు అని వ్రాయబడింది. మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఏమని ఉందంటే, ఇదిగో అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, అనగా గొప్పవాడుగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించనని వ్రాయబడి. ఎందుకు పైన? ఇదిగో మీరు క్రీస్తు యేసు, ఈ యేసునకు కలిగినటువంటి మనసు మీరు కూడా కలిగి ఉండాలి. పరలోక రాజ్యము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ తను ఎంతగా రిక్తునిగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. గనుక అందుచేతను ఏమన్నాడు అమ్మ కింద? అందుచేతన పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగినట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించి. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం 16 నుంచి 15 నేను చదువుతాను చూడండి. ఆ ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిన, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిన. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఏమన్నాడమ్మా? ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయన గొప్పవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. ఎవరమైనా ఆయనే ఆధారభూతుడు. అంటే దేన్నైనా మనం అవ్వాలంటే ఆధారం ఏంటంటే యేసు క్రీస్తు. మన పక్కనే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్యము గల మాట చేత సమస్తమును నిర్వహించి పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందును, వారి కంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. మరలా చెప్తున్నాను, పైన చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన పొందును, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండను. మీకు తిమోతికి రాసినటువంటి పత్రిక 1 తిమోతి అనుకుంటాను
మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 6:15 చూద్దాం. శ్రీమంతుడను అద్వితీయుడకు సర్వాధిపతి యుక్త కాలమున ప్రత్యక్షతను కనపరచుచు ఆ సర్వాధిపతి ఎవరమైనా ఆ సర్వాధిపతి రాజులకు రాజు అట. హల్లెలూయా. ఆయన సర్వాధిపతి అని, రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అయినడని వ్రాయబడింది. సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మీకు ప్రకటన గ్రంథం అంతా చూస్తే 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4 ఇలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఎంత అమోఘంగా ఉంటుందో. ఆయన గొప్పవాడు. మనకు ఒక పాట ఉంటుంది, ప్రభువు గొప్పవాడును. 1 యోహాను 4:4 చూస్తే అక్కడ ఏమనుంటుందంటే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే, అల్ప విశ్వాసులారా. ఏం చెప్పడమా? అల్ప విశ్వాసులారా మీ విశ్వాసం ఎక్కడా అన్నాడు. మీరు ఇంకనూ నమ్మిక ఉంచలేదా అన్నాడు. ఏం చెప్పాడు? మత్తయి సువార్తలేమో ఇంకను నమ్మిక ఉంచలేదన్నాడు. మార్కు సువార్తలేమో అల్ప విశ్వాసులారా అన్నాడు. ఇంకా ఇంకొక మాట ఏం చూసామో మనం, ఇదిగో మీ విశ్వాసం ఎక్కడ అంటున్నాడు. మీ విశ్వాసం ఎక్కడ? అందుకే కొన్నిసార్లు మన పరిస్థితులను చూస్తున్నంతసేపు కూడా గొప్పవాడిని మర్చిపోతామండి. మన భరోసాని మర్చిపోతాం, మన ధైర్యాన్ని మర్చిపోతాం. బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు గొప్పవాడు మనతో ఉన్నాడు. మీరు లోకంలో ఉన్నవాని కంటే ఏమన్నాడమ్మా? చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించినారు. కనుక ఆయన అన్నిటికంటే గొప్పవాడు. ఎవరికంటే గొప్పవాడు? ప్రవక్తల కంటే గొప్పవాడట ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు, విశ్రాంతి దినముని కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు, ఈ భూలోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడైనా. అక్కడ మనం వ్రాయబడింది లోకంలో ఉన్నవాని కంటే మీలోనున్నవాడు గొప్పవాడు అని వ్రాయబడింది. చాలు మనకు ధైర్యం రావాలి. అందుకే మునిగిపోతున్నాం ప్రభా, నీకు చింత లేదా? మామూలు అందరూ అడుగుతున్నట్టే అంటున్నారు, మునిగిపోతున్నాం ప్రభా, చింత లేదా నీకు? ఈ మాట ఎవరన్నారు? మార్త అంటుంది, ప్రభువా ఒక్కరితోనే కష్టపడుతున్నాను, ఒక్కరితోనే వంట చేయవలసి వస్తుంది, ఇదిగో నీ మరియతో చెప్పు, నీకు చింత లేదా? చింత లేదా నీకు? ప్రభు ఏం చెప్తున్నాడమ్మా? మరియా ఉత్తమమైన దాన్ని. ఈ రోజున ఉత్తమమైనదండి గొప్పవాని మీద మనం ఆధారపడి ఉండడం. మన మనసంతా గొప్పవాని మీద ఉండడం, మన ధ్యాస అంతా గొప్పవాని మీద, మన గురంతా గొప్పవాని మీద ఉండడం. ఆయన ఎవరు? ప్రవక్తల కంటే గొప్పవాడు, విశ్రాంతి దినము కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు, అన్నిటికంటే ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, సర్వాధిపతి, అంటే సర్వం మీద అధిపతి ఆయన. అందుకే ఆయన జ్వరం వచ్చిందనుకోండి, ఆయన చెయ్యి తాకిన వెంటనే పేతురు అత్తగారికి ఏమైంది? జ్వరం తగ్గిపోయిందట. ఆయన చెయ్యి ఆ పాడిని ముట్టగానే శవం ఉండి మరలా ఏమైంది? మృత్యుంజయుడిగా లేచి నిలబడ్డాడు. ఏడుస్తుంది ముసలి తల్లి. ఆయన పాడిని ముట్టాడండి. ఆయన ముట్టగానే ఆయన ఉమ్మేసి బురద చేశాడు. వెళ్ళి సిలువ ఏమను కొనేరికి కడుక్కోమన్నాడు. వారు అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయమంటున్నాడు. 10 మంది వెళ్ళారండి, అందులో ఒక్కడే వచ్చాడని వెనకాల 10 మంది వెళుతూ ఉండగా యాజకులుగా కనపరుచుకోమన్నాడు. వెళుతూ ఉండగా వారందరూ స్వస్థత పొందినట్టుగా చూస్తాం. అందుకే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మన పరిస్థితులను చూస్తూ వెళ్తే మనం పరిగెత్తలేం. అందుకే కొన్నిసార్లు మనం ఆటంకాలు ఉంటాయి. కొన్ని వలలకి చిక్కుపడుతూ ఉంటాం, కొన్ని ఊరిళ్ళకి చిక్కుపడుతూ ఉంటాం, కొన్ని గేలలకి చిక్కుపడుతూ ఉంటాం. అన్నిటి నుంచి తప్పించుకుంటూ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని తలంచుదాం. దేవుని మీద ఆశపడదాం, ఆయన్ని చూద్దాం. ఎక్కడ? అలల మీద నడుద్దాం. సమస్యలు, అందుకే ఆయన ఉన్నా కూడా అలలు కొట్టబడుతూ ఉంటాయి. ఈ నా మాట చెప్పున జరిగించి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుని పోలి ఉండును. ఆ ఇంటి మీదకి వరద వస్తుంది, ఆ ఇంటి మీదకి వాన వస్తుంది, ఆ ఇంటి మీదకి గాలి వస్తుంది, అయినా కూడా దానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. కనుక అది
కూలలేదు అని వ్రాయబడింది. ఇంకో ఇంటి గురించి కూడా చెప్పాడు, ఈ నా మాట చెప్పున జరిగించని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వర్షం వచ్చింది, కొంచెం కష్టం వచ్చింది, కొంచెం అనారోగ్యం వచ్చింది, కొంత ఇబ్బంది వచ్చింది, వెంటనే ఏమైంది, దాని పునాది ఇసుక మీద ఉన్నది గనుక అది కూలిపోయాను, దాని పాటు గొప్పది అని వ్రాయబడింది. అందుకే దానికంటే ఆ కూలిపోయిన దానికంటే గొప్పవాడు మన ప్రభు. ఎవరమ్మా? ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, సర్వాధిపతి. హల్లెలూయా. ఎవరమ్మ? సర్వాధిపతి. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకం పొందినటువంటి వాడు. గాడ్ బ్లెస్ హిమ్. ఆ యేసు మీద మనం విశ్వాసం ఉంచుదాం. వారిని అడిగినట్టు నీ విశ్వాసం ఎక్కడ అని మనల్ని అడగకూడదు. వారిని అడిగినట్టు ఇంకా నమ్మకించలేకపోయారా అని అనకూడదు. అల్ప విశ్వాసాలని వారిని అన్నట్టు మనల్ని అనకుండా మనం జాగ్రత్త పడదాం. ప్రభునందు విశ్వాసించుదాం. తప్పక అప్పుడు జరిగిన కార్యాల కంటే ఎక్కువ జరుగుతాయి. గాడ్ బ్లెస్ యూ అమ్మా.